నీ యొక్క వెలుగును దేవా చూస్తున్నక్కడ నీ కృపను అనుగ్రహించబోతున్నాం తండ్రి. దేవా సంఘ బిడ్డలందరి బట్టి నీకు వందనం చేస్తున్నాం తండ్రి. కుటుంబాలు బట్టి నీకు వందనం చేస్తున్నాం తండ్రి. ఈ ఆరాధనకు యోగ్యుడువు, పూజనీయుడువు, అర్హుడు గల దేవుడు అని, సర్వోన్నతమైన స్థలములు నివాసగించగల దేవుడు అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులు ఆనందరావు గారికి సంఘపక్షములు వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సమయంలోనే పరిశుద్ధ దేవుని యొక్క వాక్యమును అందించడానికి దైవ సేవకులని మనం ఆహ్వానం తెలుపుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము వినడానికి మన హృదయాలను సిద్ధం చేసుకున్నాము. దేవుని యొక్క మాటలు విని మనము దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము ఆశీర్వాదకరమైన జీవితం. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము ఆశీర్వాదకరమైన జీవితం. ఆశీర్వాదకరమైనటువంటి జీవితము అంటే ఏమిటి అనేది ముందు మనము తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడు, ఇలాగా ఆశీర్వదింపబడ్డాడు అని మనము చెప్పుకున్నట్లయితే, ఒక వ్యక్తి దేవుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి, ఇక్కడే ఉన్నారా? ఒక వ్యక్తి దేవుని ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి దేవునిలో జీవిస్తున్నటువంటి పరిస్థితిలో అనేకమైనటువంటి సమస్యలు ఎదురవ్వచ్చు, అనారోగ్యం కలగవచ్చు, ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, శోధింపబడవచ్చు, పరిశోధింపబడవచ్చు. ఏమండి, ఇవన్నిటిని తట్టుకుంటూ జీవితంలో ముందుకు సాగిపోతూ, ఇవన్నిటిని భరిస్తూ జీవితంలో ముందుకు సాగిపోతూ, మన భాషలో నిండు నూరేళ్ళు జీవించి మృతి పొంది దేవుని దగ్గరికి చేర్చబడినటువంటి విధానము ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి ఆశీర్వదించబడినటువంటి జీవితం. ఆశీర్వాదంతో కూడుకున్న జీవితం అంటే ఇది. మీకు ఒక చెట్టు ఉదాహరణ చెప్తాను. ఆశీర్వదించబడినటువంటి జీవితం. మామిడి చెట్టును మనం తీసుకున్నాం. ఇప్పుడు మామిడి చెట్టు బాగా పూత పూసి ఉంది. ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ప్రతి మామిడి చెట్టు నిండుగా పూత పట్టి ఉంది. కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమవుతుందంటే కొంత పూత రాలిపోద్ది, పూసిందంతా ఉండదు, కొంత పోతుంది. ఆ ఉన్న పూత చిన్న మామిడి పిందెలు కనిపిస్తాయి. చాలా విస్తారంగా మామిడి పిందెలు కనిపిస్తాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ మామిడి పిందెల్లో కొన్ని రాలిపోతాయి. మరి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ మామిడి పిందెలు కాయ రూపంలో ఏర్పడతాయి. ఈ కాయ రూపంలో ఉండేటటువంటి పరిస్థితుల్లో పెద్ద తుఫాను వచ్చిందనుకోండి, అందులో కొన్ని కాయలు రాలిపోతాయి. మిగిలిన కాయలు ఉంటాయి. కాస్త ముదురు స్థితికి వచ్చేటప్పుడు పిట్టలు వస్తాయి. పిట్టలు వస్తాయి.
ఆ పిట్టలు పొడుస్తాయి. ఆ పిట్టలు పొడిచేటప్పుడు కొన్ని కాయలు రాలిపోతాయి, కొన్ని కాయలు పక్షులకి ఆహారము అయిపోతాయి. మళ్ళీ దినాలు గడుస్తాయి. మళ్ళీ దినాలు గడుస్తునేటటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు ఈ మిగిలి ఉండేటటువంటి ఈ యొక్క కాయలు పళ్ళుగా మారుతాయి. దేనిగా మారుతాయి? పళ్ళుగా మారుతాయి. కలర్ మారిపోద్ది. కలరు మారిపోద్ది. కలర్ మారినప్పుడు మరికొన్ని పక్షులు వస్తాయి, వాటిని పొడుస్తాయి, పొడిసి తింటాయి. కొన్ని ఆహారం అయిపోతాయి, కొన్ని కింద రాలిపోతాయి. మరి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమండి, కొన్ని బాగా పక్వానికి వస్తాయి. బాగా పక్వానికి వస్తాయి. బాగా పక్వానికి వస్తాయి. బాగా పక్వానికి వచ్చి ఆ చెట్టు నుండే పడి కింద పడిపోతాయి. చెట్టు నుండి రాలి కింద పడిపోతాయి. వీటి జోలికి ఏవి కూడా రావు. తుఫాను గాలి ఏమీ చేయలేదు, పక్షులు ఏమీ చేయలేదు. ఏ విధమైనటువంటి ఆ స్థితి ఆ పండుకి కలగలేదు. ఆ పండు ఎలా పడిపోయింది గమనించండి. చెట్టు నుండి రాలి కింద పడిపోయింది. అంటే బాగా పక్వానికి వచ్చేసింది. ఇక ఆ చెట్టుకి ఉండే స్థితి అది కోల్పోయింది. కోల్పోయి భూమి మీద పడిపోయింది. ఈ పండు ఆశీర్వదింపబడినటువంటి పండు. మొదటి నుండి అన్నిటినీ తట్టుకొని నిలబడింది. అన్నిటినీ తట్టుకొని, పూత నుండి తట్టుకొని, పిందెల నుండి తట్టుకొని, కాయ నుండి తట్టుకొని, ఏమండి చివరికి బాగా పండిపోయి ఇక చెట్టుకి ఉండే స్థితి కోల్పోయి కింద పడిపోయింది. ఇది ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి ఉదాహరణ. మనుషుల జీవితాల్లో కూడా మనం గమనించినప్పుడు చూడండి, తల్లి గర్భము నుండి జన్మించిన తర్వాత పెరుగుతూ ఉంటాం. తల్లి గర్భం నుండి జన్మించిన తర్వాత పెరుగుతూ ఉంటాం. పెరిగేటప్పుడు ఆ పిందె రూపంలో, అంటే పిందె రూపంలో ఉండేటటువంటి ఆ యొక్క చిన్న ప్రాయంలో ఉండేటటువంటి కొంతమంది మరణిస్తారు. యవ్వన స్థితిలోనికి వచ్చినప్పుడు కొంతమంది మరణిస్తారు. కారణం ఏమిటి? యాక్సిడెంట్ అవ్వచ్చు. ఈ మధ్య ఒక ముగ్గురు సముద్రంలో ఈత కోసం దిగారు, స్నానం చేయడానికి దిగారు, సముద్రంలో కొట్టుకుపోయారు. వారి వయసు ఎంత? 20-22 సంవత్సరాలు. వెళ్ళిపోయారు. మరికొంతమంది కారులో ప్రయాణం చేస్తూ డాక్టర్ విద్య అభ్యసిస్తున్నటువంటి వారు, ఆ నలుగురు కారు యాక్సిడెంట్లో మరణించారు. వారి వయసు ఎంత? 22-23 సంవత్సరాలు పోయారు. అంటే మధ్యకాలంలోనే వీళ్ళు పోతున్నారు. ఇవన్నిటిని తట్టుకొని, ప్రమాదాలను తట్టుకొని, రోగాలను తట్టుకొని, అన్నిటిని తట్టుకొని 100 సంవత్సరాల వయసులో చనిపోతారు కొంతమంది. ఎంత వయసు? 100 సంవత్సరాల వయసులో చనిపోతారు. అమ్మ, మంచి చావు ఇతనికి దేవుడిచ్చాడు అని అంటారు. ఏమిచ్చారు? మంచి చావుని దేవుడు ఇతనికి ఇచ్చాడు. ఆ మంచి చావే ఆశీర్వాదకరమైనటువంటి చావు. ఆశీర్వాదకరమైనటువంటి జీవితము అంటే అది. ఇది సాధ్యమా అండి? ఇది దక్కుతుందా మానవుడికి అని ప్రశ్నిస్తే సమాధానము అకార్డింగ్ టు బైబిల్ సాధ్యమే అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి జీవితంలో దేవుణ్ణి తన సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని కొరకు జీవిస్తూ, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని యందు భయము భక్తిని కలిగి, ఏమండి దేవుని చెప్పినది విని ఆ చొప్పున నడుచుకునేటటువంటి వారు అందరికీ కూడా ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు.
వారికి అది దక్కుతుంది. ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ఇలాంటి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మధ్య ఎన్నో ఆటంకాలు వస్తాయి, అనారోగ్యం కలుగుతుంది. నా భార్య ఎస్తేర్ రాణికి 1989వ సంవత్సరంలో ఏమండి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఏ సంవత్సరం? 1989వ సంవత్సరం. విశాఖపట్నం తీసుకువెళ్ళాం. అక్కడ డాక్టర్ చేత ట్రీట్మెంట్ జరిపించి వచ్చాం. ఈరోజు ఆమె బ్రతికే ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఈ స్థితిని తట్టుకుంది. ఈ తట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఆశీర్వాదం. ఎలాంటిది? ప్రార్థన చేయడం ద్వారా. రోగులను స్వస్థపరిచే దేవుడు యేసు దేవుడని నమ్మి విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు ఆ రోగము నుండి దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు. సమస్య నుండి విడుదల ఇస్తాడు. ప్రయాణంలో తోడుగా ఉంటాడు. ప్రయాణంలో యాక్సిడెంట్ అయినప్పుడు ఏమీ అవ్వదు, దేవుడు కాపాడుతాడు. అమ్మా కారు నుజ్జు అయిపోయింది కానీ కారులో ఉన్న అతనికి ఏమీ అవ్వలేదు అంటే అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అలాగా ఈ ఆటుపోటులను తట్టుకొని చివరికి 100 సంవత్సరాలకి ఆయన మరణిస్తే అట్టి మరణము ఆశీర్వాదకరమైనది. దేవునికి స్తోత్రం. నేను ఒక వాక్యము చదివిన తర్వాత ఇలాగ దేవుడు ఈ నడిపింపు నాకు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తిని గురించి మనం ఈరోజు ధ్యానం చేసినప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ఈ వ్యక్తి ఎలా పొందుకున్నాడో మనకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి వలె మనము కూడా ఈ భూమి మీద జీవించగలిగినప్పుడు మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందామా? నాతో బైబిల్లోకి రండి. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగంలో మనకి 2 కనిపిస్తాయి. నిండు వృద్ధాప్యము. అబ్రహాము నిండు వృద్ధాప్యము అని రాయబడింది. మంచి ముసలితనం. ఇక్కడ ఉన్నారు అందరూ. ఎలాంటి మాటలు అక్కడ రాయబడ్డాయి చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక సున్నైన ఒక పొల్లైనను తప్పిపోదు. నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనము. ఈ యొక్క కాలంలో మనిషి నిండు 100 ఏళ్ళు జీవించాడు అనుకోండి. అందరూ ఆశ్చర్యం. నిండు 100 ఏళ్ళు బ్రతుకును గాక. నిండు 100 ఏళ్ళు బ్రతుకును గాక. బైబిల్ ఏమని చెప్తుంది? 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అది అధిగమించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అనుకోండి, నిండు 100 ఏళ్ళు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాం గురించి ఒకసారి ఆలోచిద్దాం. నిండు వృద్ధాప్యము 175 సంవత్సరాలు. ఆ కాలంలో మంచి ముసలితనం. ఈ పేరు ఎప్పుడైనా విన్నారండి? ముసలివారు అని అంటారు కానీ మంచి ముసలివారు అని ఎవరైనా అంటారేంటి? ఈ రోజు నుండి అంటాను నేను. ఎవరు ఈ ముసలివాళ్ళు అని అంటే నిండు 100 ఏళ్ళు నిండి బ్రతికినటువంటి వారిని ఏమన్నట్టు మంచి ముసలితనం అని పేరు పెడదాం. 90-100 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, మా తాతయ్య మరణించాడండి అని అంటే వెంటనే మనం వేసే ప్రశ్న ఏంటంటే ఎంత వయసు అని అడుగుతాం. ఎంత వయసు అని అడుగుతాం. వారు చెప్తారు సుమారు ఒక 92 సంవత్సరాలు ఉండొచ్చు అని. పర్వాలేదులేండి అంటాం. ఏంటంటాము? పర్వాలేదు అమ్మా, అదృష్టవంతుడు నాయన,
నాకు కూడా అలాంటి చావు ఇవ్వు ప్రభు అని మనసులో అనుకుంటాం, బయటకాన. ఒక 25 సంవత్సరాలు ఒక అబ్బాయి యాక్సిడెంట్లో మరణించాడు అనుకోండి, ఎంత వయసు అని అడుగుతాం. 25 సంవత్సరాలు అండి. అయ్యయ్యో అంటాం. ఏంటంటాం? అయ్యయ్యో అని ఎక్కడ అంటాము, అక్కడ మంచి మరణం అండి, పర్వాలేదండి అని అంటాం. దేవునికి స్తోత్రం. అందువలనే బైబిల్ గ్రంథంలో చక్కగా రాయని మంచి ముసలితనము, నిండు వృద్ధాప్యము అని రాయబడింది. నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనము. నిండు వృద్ధాప్యమందు మంచి ముసలితనమునందు అబ్రహాము ప్రాణము విడిచి మృతి పొంది పితరుల దగ్గరికి చేర్చబడ్డారు. ఆ పితరులు ఎవరు? ఆదాము హవ్వ నుండి అబ్రహాము వరకు ఉండేటటువంటి వారు మరణించారు. వారు ఎక్కడ చేరారు? దేవుని దగ్గరికి చేరారు. ఈ అబ్రహాము కూడా నిండు వృద్ధాప్యమందు మంచి ముసలితనమునందు ప్రాణము విడిచి మృతి పొంది పితరుల యొద్దకు చేరారు. దేవునికి స్తోత్రం. ఇది ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనం అందరము కోరుకుంటాం. ఏమని కోరుకుంటామంటే, పుట్టాం ఎప్పుడో ఎంతవరకు కోరుకుంటాం? 100 సంవత్సరాల వరకు కోరుకుంటాం. బ్రతకాలని కోరుకుంటాం. ఏమండి, ఆ బ్రతకాలనేటువంటి కోరిక నెరవేరాలని అంటే ఉత్తినే వచ్చేది. అబ్రహాము నిండు వృద్ధాప్యము మంచి ముసలితనము ఒత్తినే వచ్చేలేదు అతనికి. 175 సంవత్సరాలు జీవించడం అనేది అబ్రహాముకి ఒత్తినే వచ్చేయలేదు. దానికి కారణం ఉంది. ఆ కారణం కానీ మనం తెలుసుకుంటే ఈ రోజుల్లో మనము కూడా అబ్రహాం వలె నిండు వృద్ధాప్యమునకు వచ్చి మంచి ముసలితనములో దేవుని కొరకు మరణించాలనేటువంటి ఆశ కూడా మనకి కలుగుతుంది. ఎప్పుడు అని అంటే అబ్రహాం వలె మనము జీవించినప్పుడు దేవుడు అబ్రహాముకి ఎలాంటి స్థితి ఇచ్చాడో మనకి కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిండు వృద్ధాప్యము మంచి ముసలితనము మరణం, ఇది సబ్జెక్టు. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది, ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటిది, నాకు ఇష్టమైనటువంటిది. అయితే ఇలాంటి అబ్రహాము లాంటి మరణము పొందుకోవాలనంటే అబ్రహాము అనుసరించినటువంటి విధానాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ జ్ఞాపకము చేసుకున్న దాన్ని బట్టి మనము కూడా ఈ భూమి మీద మిగతా శాశ్వత జీవితము జీవించగలిగినట్లయితే అబ్రహాముకు వలె మనకు కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదకరమైనటువంటి లైఫ్ని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. అబ్రహాముకు అనుగ్రహించిన దేవుడు మనకు అనుగ్రహించడా? మనకి కూడా అనుగ్రహిస్తాడు. ఏ పద్ధతి అనుగ్రహించాడు, అవలంబించాడు అబ్రహాము, ఎలా నడుచుకున్నాడు, ఈ నిండు వృద్ధాప్యము మంచి ముసలితనము పితరుల దగ్గరికి చేరడం అనేటువంటి ఆ గొప్ప భాగ్యము అబ్రహాముకి ఎలా దక్కింది అనేటటువంటి ఒక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. ఒత్తినే వచ్చేలేదు అబ్రహాంకి. నిండు వృద్ధాప్యము మంచి ముసలితనము, మరణించడము, పితరుల దగ్గరికి చేర్చబడము అంటే దేవుని దగ్గరికి చేర్చబడము, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడము అబ్రహాముకి ఒత్తినే వచ్చేలేదు. ఒక 2 కారణాలు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, అబ్రహాము దేవుని మాట వినెను. జ్ఞాపకం ఉంచుకోండి. కల్వరి ప్రేయర్ టెంపుల్కి వెళ్ళామండి, ఆరాధనకు వెళ్ళాము. వెళ్ళారా? ఏ వాక్యం అక్కడ చెప్పబడింది? ఈ వాక్యము చెప్పబడినదని మీరు బయటికి వెళ్ళి చెప్పగలిగినప్పుడే మీకు వాక్యం అర్థమవుతుంది. అది దీవెనికరము, అది ఆశీర్వాదకరం. అది పట్టుకొని మనం వెళ్తాం. మన అమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తే ఉత్తి కుండలతో వచ్చాము, నిండు కుండలతో వెళ్ళడం అంటే ఇదే. నాతో రండి. అబ్రహాము దేవుని మాట వినెను. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా అంటున్నాడు. ఈ మాట యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళిపో. ఆగండి అమ్మా, నువ్వు వెళ్ళిపో. అబ్రహామా, పక్కన ఎవరైనా నిద్రపోతుంటే కాస్త పొడవండి, ఇలా పొడవండి, మెలకు వచ్చేటట్టు చేయండి. ఎందుకంటే సాతానుడు ఏడు చేస్తాడంటే, ఆ మాటలు వినకు, ఆ మాటలు వింటే నువ్వు బాగుపడిపోతావు అని అంటాడు. నిద్రపోయే వాళ్ళకి పాపం అలసట ఉంటుంది, వాళ్ళకి కష్టపడి ఉంటారు కదా, అలసట ఉంటుంది. కాకపోతే పక్క వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళకి మీరేం భయపడకండి, కాస్త పొడవండి, పొడిసి కొద్దిగా మెలకు వచ్చేటట్టు చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా దేవుడు, అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళిపో. ఈ మాటకు అబ్రహాము లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని అడగలేదు. ఇక్కడే ఉన్నారా? ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నేను అమెరికా వెళ్ళాలా, రష్యా వెళ్ళాలా, జపాన్ వెళ్ళాలా? నువ్వు నాకు పేరు చెప్పలేదు ప్రభు అని అబ్రహాము అడగలేదు. ఇక్కడే ఉన్నారు అందరూ. అబ్రహాము అడగలేదు. ప్రభువు వెళ్ళమని చెప్పాడు కనుక అంత సర్దేసుకున్నాడు. ఆ సమయంలో అబ్రహాము ఎక్కడున్నాడు? హారానులో ఉన్నాడు. అప్పటికే తనకి భార్య, ఏమండి, సంపద అంతా అతనికి ఉంది, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. వెంటనే దేవుని యొక్క మాటకి లోబడి విధేయత చూపించి బయలుదేరిపోయాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు చెప్పాడు, కనాను దేశానికి వెళ్ళడానికి దారి దేవుడు చూపించాడు. కనాను దేశము పరాయి దేశం. అబ్రహాము దేవుని మాటకు విధేయుడై ఆ కనాను దేశంకు వెళ్ళి పరవాసిగా నివసించాడు. దేవునికి స్తోత్రం. హారాను నుండి కనాను దేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, పాలు తేనెలు ప్రవహించు దేశము, సమృద్ధి కలిగినటువంటి దేశము కనాను దేశము. అబ్రహాము దేవుడి యొక్క మాటకు విధేయుడే. దేవుడు ఏదైతే చెప్పాడో అది పాటించి, దేవుని మాటను మేరకుండా, నాకు ఇక్కడ అందరూ ఉన్నారు, నాకు రక్త సంబంధికులు ఉన్నారు, నాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి, నాకు ఇక్కడ పశువులు ఉన్నాయి, నా భార్య ఉంది, వీళ్ళందరినీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను అని ఏమాత్రం అతను అనుకోలేదు. దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళిపోతానని బయలుదేరిపోయాడు. ఆ విధేయతే ఈ నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనము పితరుల దగ్గరికి చేరడానికి కారణమైంది. టుడే, ఈరోజు నీవు నేను దేవుని యొక్క మాట విని, దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఈ దినాల్లో మనము కూడా జీవించగలిగినట్లయితే, ఆ మామిడి చెట్టుకి ఏమొచ్చింది? గాలి వచ్చింది. ఆ మామిడి చెట్టుకి పిట్లు వచ్చి ఏమొచ్చినా సరే ఆశీర్వదింపబడినటువంటి ఆ యొక్క కాయ పండే వరకు ఉంటుంది. నీవు నేను పండే వరకు ఉండాలని అంటే దేవుని యొక్క మాటకు అబ్రహాం వలె విధేయత చూపించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నిండు వృద్ధాప్యము, నిండు ముసలితనము, మంచి మరణాన్ని దేవుని దగ్గరికి చేరిపోయే గొప్ప భాగ్యము ఇస్తారు. అది ఆశీర్వాదకరమైన జీవితం. యేసయ్య విమోచన పండుగలు, 9వ యేసయ్య విమోచన పండుగలు సంఘానికి చెప్పాం. సంఘమా, 9వ యేసయ్య విమోచన పండుగలు వస్తున్నాయి. ఈ 3 రోజులు దేవుని సన్నిధిలో ఉండండి. ఉద్యోగస్తులారా సెలవులు పెట్టండి. పనివారులారా మీ యొక్క పనిముట్లు మూట కట్టండి, ఒక దగ్గర పెట్టేయండి. ఈ 3 రోజులు దేవుని సన్నిధికి రండి, దేవుని మాట వినండి, దేవుని చేత ఆశీర్వదింపబడండి అని దైవ సేవకుడు. ఎవరి దైవ సేవకుడు? దేవునికి దేవుని ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఉన్నవాడే దేవుని సేవకుడు.
దేవుని యొక్క సేవకునికి పిలుపు విని మీరేం చేశారు? ఈ యొక్క యేసయ్య విమోచన పండుగల్లో పాల్గొని, యేసయ్య విమోచన పండుగలో పనులు చేస్తూ, ఇవన్నిటిని కూడా దైవ సేవకుడు చెప్పి ఉన్నాడు, ఆయన మాట వినాలనేటువంటి విశ్వాసం నమ్మకం గలవారై వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు, దైవ సేవకుని యొక్క మాటకు విధేయత చూపించినటువంటి వారు నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనము, పితరుల దగ్గర చేసే గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఇతను అని ఆలోచించలేదు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక రాస్తూ చక్కగా ఇంకా క్లారిటీ ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదివినప్పుడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు, వినండి, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ముందు బయలుదేరాడు. దేవుడు నాకు చెప్పాడు, ఆజ్ఞనిచ్చాడు, దేవుని మాట నేను వింటాను, దేవుడు ఏ దేశంకి వెళ్ళాలో చెప్తాడు అని నమ్మి విశ్వసించి బయలుదేరాడు. బయలుదేరి దేవుడు కనాను దేశాన్ని చూపిస్తే ఆ కనాను దేశానికి చేరుకున్నాడు. దేవుని మాటకు విధేయుడయ్యాడు కనుక ఆయన జీవితము ఆశీర్వాదకరమైన జీవితము. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం జీవించాలనుకుంటున్నారా? లేదంటే మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఎవరికి ఆ కోరిక? నాకు తెలిసిన వారికి ఉండదు. నేనైతే 100 సంవత్సరాలు బతకాలని నేను అనుకుంటున్నాను. నేను నిండు వృద్ధాప్యము గలవాడనే, మంచి ముసలితనం. ఏ ముసలితనం అండి? అబ్బా, ఏం చక్కగా రాశారండి. ముసలితనానికి ఎంత మంచి బిరుదు ఉందో చూడండి. మంచి ముసలితనం, మంచి వృద్ధాప్యము, మంచి ముసలితనము, పితరుల దగ్గరికి వెళ్ళిపోవడం, చేర్చబడడం, మృతి పొంది. ఈ గొప్ప భాగ్యం ఎలా వస్తుందంటే అబ్రహాం వలె మనం కూడా దేవుని మాట వినాలి. దేవుడు అనేక సార్లు మనకు మందిరంలో బోధిస్తూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆ మాటలు మనం విని దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం మనం జీవించగలిగినప్పుడు, దేవుని మాటకు విధేయత గలవారమే జీవించగలిగినప్పుడు అబ్రహాం వలె మనము కూడా దీవించబడతాము, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం పొందుకుంటాము. ఇది సత్యము. ఇది సత్యము. మనము అట్టి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం అబ్రహాం వలె పొందుకోవాలంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. ఇక్కడ వచ్చి ఏదైతే దేవుని మాటలు వింటారో ఆ మాటలన్నీ కూడా హృదయంలో ఉంచుకొని, నా ప్రభువు నాతో మాట్లాడాడు, ఆ మాట చొప్పున నేను జీవిస్తానని ఎవరైతే ఉంటారో ఈ మధ్యన అనారోగ్యం కలుగుతుంది. వెంటనే దేవుడు ముడతాడు, స్వస్థతనిస్తాడు. యాక్సిడెంట్ జరుగుతుంది, ప్రమాదము తప్పించబడుతుంది, ఆటుపోట్లు వస్తాయి. ఇవన్నిటిని ఎదుర్కొంటూ చివరికి 100 సంవత్సరాలకు వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనానికి వస్తాం. ఎప్పుడు అంటే దేవుని మాటకు విధేయులమై మనము జీవించినప్పుడు. దేవుడు మనకు చెప్తాడు, ఏది చెయ్యొద్దు అంటాడో అది చేయకుండా మానడమే ఆశీర్వాదకరము. ఈరోజు దేవుడు మాట్లాడు, ఈ తప్పు ఇది చెయ్యొద్దు, ఇది ఒప్పు, ఇది మంచిది, ఇది చేయండి, ఇది మనం చేయకూడదు, ఇది చేయకుండా ఉండాలి అని ప్రభు చెప్పినప్పుడు ఆ మాటకి విధేయులమై మనం ఉన్నటప్పుడు ఏమిటంటే తప్పనిసరిగా మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేదు, ఆదివారం ఆరాధనకి వెళ్ళాము, ఏదో చెప్పారు, వచ్చేసాము, ఏమి విన్నామో తెలియదు, మన జీవితము అంతే అలాగే వెళ్ళిపోతే ఏ ప్రయోజనము ఉండదు. ఏ గాలి వాన వస్తుందో ఆ చెట్టు నుండి కింద పడిపోతాం. ఏ పిట్ట వచ్చి కొరికేస్తుంది.
మధ్యలోనే ఆగిపోతుంది లైఫ్. ఇది ఆశీర్వాదకరమైన జీవితం అండి? ఇది ఆశీర్వాదకరమైన జీవితము కాదు. వాక్యము నిండు వృద్ధాప్యము మంచి ముసలితనం, అప్పుడు ఆయన మృతి పొందాడు, పితరుల దగ్గరికి చేర్చబడ్డారు. ఎవరు? అబ్రహాం. అలాంటి జీవితమే నేను కావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ మందిరానికి వచ్చినటువంటి మనం అందరము కోరుకోవాలి, ప్రభువా నీ మాట వింటాను. దేవుని యొక్క మాటకి ఎంత ప్రభావం ఉందంటే, రోమపత్రికలో రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. క్రీస్తును గూర్చినటువంటి మాటలు వింటే మనకు విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకము, ఆ విశ్వాసము మనల్ని ఆశీర్వదిస్తుంది. ఈ లోపల ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అప్పులు ఊబిలో కూరిపోతాం. కూరికిపోయినా సరే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఉంది కనుక వాటిని విడుదల అనుగ్రహిస్తాడు. నేనే దానికి ఉదాహరణ. నేనేనండి దానికి ఉదాహరణ. నేను అనేకమైనటువంటి శ్రమలకు గురై అప్పులు ఊబిలో దిగిపోయినటువంటి పరిస్థితిలో దేవుడు నన్ను లేవనెత్తాడు. ఆ గాలి వానకి, ఆ యొక్క తుఫానికి నేను దొరికినా దేవుడు నన్ను కాపాడాడు అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది కనుక కాపాడబడ్డాను. ఈరోజు నేను కూడా దేవుని యొక్క మాటకు విధేయునై నేను జీవిస్తున్నాను. దేవుని మాట చొప్పున నడవాలని నేను బ్రతుకుతున్నాను. అటువంటి జీవితం మనం అందరము కోరుకునేటప్పుడు ఆ జీవితం ద్వారా మనము ఆశీర్వదింపబడతాము, మనము దీవించబడతాము. భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని మాటకు లోబడి ఉండండి. నేను ఈ మధ్యన యేసుక్రీస్తు యొక్క రక్షణ పొంది కూడా రక్షణ పొందేననేటువంటి విషయాన్ని విడిచిపెట్టేసి ఆ యొక్క మత్తుకి గురైపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళతో అన్నా నేను మీ కాలు పట్టుకుంటాను మానేయండి అని బతిమాలా. ఎందుకు ఇంత స్థితికి నేను వెళ్ళిపోయాను? ఎందుకు నేను ఈ మాట అనవలసి వచ్చింది? నేను వాళ్ళ కాలు పట్టుకొని ఎందుకు బతిమాలాలండి? వారి కొరకు నేను టీ కాఫీ ఎందుకు మానేయాలండి? ఎందుకో తెలుసా? వాళ్ళు ఆశీర్వదింపబడాలని, వారు దీవించబడాలి, బాగుపడాలి. ఈ లోకంలో కష్టాలు అనుభవిస్తూ మరణిస్తే ఏం ప్రయోజనం? అబ్రహాం వలె నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనము వచ్చే వరకు వాళ్ళు బతకాలి. కనుకనే నేను అన్నాను, మీ కాలు పట్టుకుంటున్నారా, అది మానేయండర్రా, ఆ త్రాగుడు మానేయండర్రా అని ఎందుకు అన్నానో తెలుసా? వాళ్ళు దీవించబడాలి, ఆశీర్వాదకరమైన జీవితం వాళ్ళు జీవించాలని ప్రేమతో నేను ఆ మాట అన్నాను. నేను వినకపోతే, ఇంత చేసినా వినకపోతే కష్టాలు కొని తెచ్చుకునే వాళ్ళగా ఉంటారు. ఈరోజు యవనస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, దేవుని మాట వినకుండా తిరుగుతున్నారు. మధ్యలో రాలిపోతే, ఆగిపోతే ఏమి ప్రయోజనం? ఆశీర్వాదకరమైన జీవితం నీకు ఎలా దక్కుతుంది? దేవుని మాట విని, దేవుని మాటకు లోబడి ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో, వరదలు వస్తాయి, ఎండలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, రోగం వస్తుంది, ప్రమాదాలు జరుగుతాయి, ఏమి చెక్కు చెదరము. బండ మీద కట్టిన ఇంటి వలె దేవుడు మనల్ని ఉంచి కాపాడుతాడు. అది ఆశీర్వాదకరమైనటువంటి లైఫ్. అదే మనం కోరుకోవాలి. ఆ ఆశీర్వాదకరమైన జీవితం మనం పొందుకోవాలంటే అబ్రహాం వలె దేవుని మాటకు విధేయత చూపించాలి. ఎంత విధేయత చూపించాడు! దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా దేవుడు నీకే పని అప్పచెప్తాడు, ఆ పని చేయడానికి పూనుకోవాలి. అది ఉందండి, ఈ పని ఉందండి, ఆ పని ఉందండి అని కొంతమంది చెప్తారు. మన యేసయ్య విమోచన పనులకి సెలవులు పెట్టి 3 రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళు నేను గుర్తించాను.
వేర్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే. మనసుంటే మార్గము ఉంటుంది. సెలవులు పెట్టి గుడారాల పండుగకు వెళ్ళిపోతారు 4 రోజులు. సెలవులు పెట్టి ఆ తండ్రి సన్నిధికి వెళ్ళిపోతారు కొంతమంది. ఎందుకంటే ఆశీర్వదింపబడాలి, నా దేవుని సన్నిధానంలో నేను దీవించబడాలి, నా దేవుని యొక్క మాటలు నేను వినాలి. ఏ దైవ సేవకుడి నోట ఏ మాట వస్తుందో ఆ మాట నేను వినాలి. ఆశీర్వదింపబడే తపన వాంఛ గలవారే సెలవులు పెట్టి పరుగెత్తుకుంటూ వెళ్తున్నారు దేవుని సన్నిధికి. అది ఆశీర్వాదానికి కారణమవుతుంది. 3 రోజులు యేసే విమోచన పండుగలు ఎందుకొరకు పెట్టాం? మీరు ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి. ఆశీర్వాదం వల్ల పొందుకునేటటువంటి ఆ లాభం ఏంటంటే జీవితం, మంచి వృద్ధాప్యము, మంచి ముసలితనము, మరణించడము, పితరుల దగ్గరికి చేరడం. అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి ఒక వ్యక్తి వెళ్ళారు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి పేరు లాజరు. ధనవంతుడైనటువంటి ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడు. కాస్త ఆ లాజర్ను పంపించు అని అంటున్నాడు. లాజర్ని పంపించు. ఆశీర్వాదకరమైన జీవితం జీవించాడు కనుక అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి లాజరు వెళ్ళాడు. ఈరోజు నీవు నేను దేవుని యొక్క మాటకు విధేయులమై మనం జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనం. మంచి ముసలితనం ఎంత చక్కని మాట ఒకసారి వినండి. ముసలి వాళ్ళు అంటాం కానీ ఇక్కడ మంచి మంచి ముసలితనం మాట రాయబడింది. అకార్డింగ్ టు బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనము ఆశీర్వాదకరమైనటువంటి జీవితం జీవించాలంటే అబ్రహాం వలె దేవుని మాటకు విధేయులమై ఉండాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని పని చేయడానికి వెళ్ళాలి. క్వైర్వారులారా మీరు వచ్చి పాటలు పాడండి, యవనస్తులారా మీరు వచ్చి దేవుని మాటలు వినండి, సంఘ పెద్దలారా మీరు పనులు చేయండి, దేవుని పని. ఎస్, నా దేవుని పని నేను చేస్తాను, నా ప్రభు కొరకు నేను పాటలు పాడతాను, నా ప్రభు సన్నిధికి నేను వస్తాను. దేవుని మాటకు లోబడి విధేయత చూపించినటువంటి వాళ్ళందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అదే ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. అబ్రహాము అలాగున చేశాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనము, 175 సంవత్సరములు పితరుల దగ్గరికి చేర్చబడ్డా. ఇదండి లైఫ్. ఇది పొందుకోవడానికే నేటి దినాల్లో మనము కూడా ప్రయత్నం చేసి ప్రభు మాటకు విధేయులమై ముందుకు వెళ్ళాలి. మొదటి మాట ఏంటి? అబ్రహాము దేవుని మాట వినెను. రెండవ మాట, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను. నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనము, మృతి నొంది పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు అనేటువంటి దేవుని యొక్క లేఖనం ఏదైతే మనం విన్నామో అలాగున మనము కూడా ఉండాలంటే అబ్రహాం ఏం చేశాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నాతో చెప్పండి, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అని పౌలు రాశాడు. బలిగా అర్పించేశాడట. బైబిల్ వాక్యము చాలా ఆలోచింపజేసేదిగా ఉంటుంది. బలి అర్పించేశాడు అని రాశాడు ఇక్కడ. ఎవరు? పౌలు గారు పత్రిక రాస్తూ అబ్రహామును ఇస్సాకును బలిగా అర్పించేశాడు. అర్పించాడండి, అర్పించలేదు. కానీ తన యొక్క ఆలోచన కత్తి ఎత్తాడు. ఏమెత్తాడు?
కత్తి ఎత్తి ఇక మెడ మీద వేటు పడతాది అనే సమయంలో మధ్యలో దేవుడు అడ్డుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అర్పించినట్టేనా? దేవుడు మధ్య అడ్డుకోకపోతే కట్టు. అందువల్లనే పౌలు ఏం రాశాడంటే బలి అర్పించినని రాశాడు. కానీ అడ్డుకున్నవాడు దేవుడు. కానీ అబ్రహాం ఉద్దేశము కుమారుని బలిచ్చేయడానికే. అది తీసుకున్నాడు ఎవరు? పౌలు. బలి అర్పించాడని రాశాడు. ఏమని రాయబడింది? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇస్సాకు అబ్రహాముకి వాగ్దాన పుత్రుడు. నేను కుమారుణ్ణి ఇస్తాను. ఎదురు చూశాడు. నిండు వృద్ధాప్యమందు అబ్రహాముకు శారాకి దేవుడు ఇస్సాకు అనే పుత్రుని వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇదే విషయాన్ని ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు చూసినప్పుడు, ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు చూసినప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధించెను. పౌలు ఏమని రాశాడు? అబ్రహాము శోధింపబడ్డాడు. ఇక్కడ ఆదికాండములో మోసే ఏమని రాశాడు? పరిశోధించబడి ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. దేవునికి స్తోత్రం. దహన బలిగా అర్పించే. ఇక్కడ రాయబడింది, నీవు ప్రేమించిన నీ కుమారుడైనటువంటి ఇస్సాకును. నీవు ప్రేమించిన నీ కుమారుడైనటువంటి ఇస్సాకును సేవకిచ్చేమని చెప్పలేదు, అతను బలిగా అర్పించేమని చెప్పాడు. మనం ప్రేమించేటటువంటి వస్తువులు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడతాం ఏంటండి? ఇష్టపడం. మనము కొన్నిటి మీద గొప్ప ప్రేమ కలిగి ఉంటాం. మా రాణి టీసీ దగ్గర ప్రసాద్ పెన్ అనేది ఒకటి ఉండేది. అప్పుడు ఉద్యోగులు ఉండేటప్పుడు ఆ పెన్ను ఎవరికి ఇచ్చేది కదా ఆమె. ఆ పెన్ పేరు ఏం పేరండి? ప్రసాద్ పెన్. ఎందుకంటే ఆ పెన్నును ఆమె ఎక్కువగా ప్రేమిస్తుంది కనుక ఎవరికి ఇచ్చేది కదా ఆమె. చాలా కాలం తన దగ్గర ఉంది ఆ పెన్ను. ఎందుకంటే ఆ పెన్నును ప్రేమిస్తుంది కనుక. నేను అడిగిన ఇచ్చేది కాదు. మీరు కూడా అటువంటి పనులు చేస్తూ ఉంటారు. మీరు బాగా ప్రేమించింది ఏదైనా అడిగి తీస్తారేటి? ఎవరు? ఎందుకంటే ఆ వస్తువుని మీరు ప్రేమిస్తున్నారు కనుక. కానీ ఇస్సాకుని అబ్రహాము ఎంతగానో ప్రేమించారు. ఎందుకంటే చివరగా పుట్టినటువంటి కుమారుడు, ఏకైక కుమారుడు, వాగ్దాన పుత్రుడు. దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి దేవుడు అడిగాడు, నేను ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళి బలి ఇచ్చే సమయంలో దేవుడు అడ్డుకొని ఆపాడు. వినండి, దేవుని యందు విశ్వాసము నమ్మకము అబ్రహాము ఉంచాడు కనుక ఈ కారణాన్ని బట్టి మృతి పొందేటటువంటి స్థితి దేవుడు ఎలాగిచ్చాడు? నిండు వృద్ధాప్యము మంచి ముసలతనం. నిండు వృద్ధాప్యము మంచి ముసలతనం ఎందుకు వచ్చింది? దేవుని యందు విశ్వాసము నమ్మకము చూపించాడు కనుక ఇట్టి మంచి స్థితిని దేవుడు అబ్రహాముకి అనుగ్రహించాడు. మనం అందరము కోరుకోవాలి, ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచాలి, నేను నీ యందు నమ్మకం ఉంచాలి ప్రభువా, నీ మాటకు నేను విధేయుడై ఉండాలి, విధేయురాలినై ఉండాలి. నేను జీవిస్తున్నాను, నా బ్రతుకు ధన్యము కావాలి. అబ్రహాం వలె నేను కూడా నిండు వృద్ధాప్యమందు మంచి ముసలితనమునందు నీ దగ్గరికి రావాలి మృతి పొంది అని ఆలోచించి భావించి ప్రార్థన చేసుకొని ఎవరైతే జీవిస్తారో అట్టి వారికి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం
అబ్రహాం నుండి మనము నేర్చుకున్నాం. అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయుడయ్యాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. కనుకనే అబ్రహాము జీవితము ఆశీర్వాదకరమైన జీవితం అయింది. నిండు వృద్ధాప్యమందు మంచి ముసలితనమునందు మృతి పొంది పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు. ఈరోజు నీవు నేను ఈ ఆలయానికి వచ్చినటువంటి వారు అందరం కూడా మనము కూడా మన కోరిక కూడా అదే, బ్రతకాలి, నిండు నూరేళ్ళు బ్రతకాలి. నిండు నూరేళ్ళు బ్రతకాలంటే ఏమి చేయాలి? ఎస్, ఈరోజు ఒక తీర్మానం, నేను దేవుని మాటకు విధేయుడై ఉంటాను. దేవుడు ఏది వద్దని చెప్పాడో అది మానుకోవడమే విధేయత. వద్దు, మీరు ఆ తప్పు పని చేయకండి. ఎందుకు మానరు? మీకు మంచి వృద్ధాప్యం వద్దా? మంచి ముసలితనం వద్దా? దేవుని దగ్గర చేరాలని కోరిక లేదా? లేకపోతే మీ ఇష్టం, దేవునికి వ్యతిరేకంగానే జీవించండి. కోరుకుంటున్నారా? టుడే ఈ మాట విన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ చెడ్డ అలవాటు ఉన్నా, ఏ చెడ్డ క్రియ ఉన్నా సరే విడిచిపెట్టండి. దేవుడు చెప్తున్నాడు, నా మాటకు విధేయులై ఉండండి. నా మాటకు విధేయత చూపించినటువంటి వారు దీవించబడతారు. ఆశీర్వాదకరమైనటువంటి లైఫ్. మంచిదే కాదా? ప్రభువా, ఈరోజు నీ వాక్యం విన్నాను ప్రభు. అబ్రహాము నీ మాటకు లోబడ్డాడు కనుక మంచి ముసలితనము, మంచి వృద్ధాప్యము, మంచి ముసలితనాన్ని దక్కించుకున్నాడు. నీ యందు మరణించాడు. నాకు అదే జీవితం కావాలి ప్రభువా. నేను కూడా అబ్రహాం వల్లే నీ మాట వింటాను ప్రభువా. నాలో ఉండేటటువంటి ఏ తప్పైనా, ఏ పొరపాటైనా ఈ రోజు నుండి నేను విడిచిపెడతాను ప్రభువా. నీ మాటకు నేను విధేయత చూపిస్తాను ప్రభువా అనే తీర్మానం తీసుకుని ఇంటికి వెళ్ళగలిగితే నీ జీవితం ధన్యం. నీ ఇంటిలో నీ భార్య ఆనందిస్తారు, నీ పిల్లలు ఆనందిస్తారు, నీ భార్య ఆనందిస్తుంది, నీ పిల్లలు ఆనందిస్తారు, నీ గ్రామ ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు. సిద్ధమా? దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు మనము అర్పించినప్పుడు డబ్బును మనం ఎంతో ప్రేమిస్తాం. ఆ డబ్బుని దేవుని యొక్క పరిచర్య కొరకు మనము ఖర్చు పెట్టినప్పుడు మనము దీవించబడతాము, మనము ఆశీర్వదించబడతాం. యేసయ్య విమోచన పండగలకు వాళ్ళు గుప్పిలి విప్పి వారికి తోచినటువంటి కానుకలు ఇచ్చారు. కొంతమంది శక్తికి మించి ఇచ్చారు. ఎందుకు? దేవుని నుండి నేను ఆశీర్వాదము పొందుకోవాలి. అబ్రహాము ఇస్సాకునే బలి అర్పించడానికి సిద్ధపడినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిలో కొంత ఇవ్వడంలో ఏమి తప్పు అని ఇచ్చారు. మనం తినే ఆహారం అయితేనేమి, మనం త్రాగే వాటర్ అయితేనేమి, ఏదైతేనేమి ప్రేమతో అర్పించుకున్నారు, ప్రేమతో ఇచ్చారు. అబ్రహాము ప్రేమతో ఆ యొక్క ప్రేమించినటువంటి తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించాడు. ప్రతిఫలం ఏం పొందుకున్నాడు? నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనము. అది నా సబ్జెక్టు. అదే మనం ఈరోజు కోరుకోవాలి. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు. ఒక సహోదరు చెప్పింది, అయ్యగారు నా కొడుకు నా మాట అస్సలు వినడం లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడేటండి? కష్టపడి సంపాదించినటువంటి ఆ డబ్బుల్ని పట్టుకుపోతాడండి, ఆ చెడు స్నేహితులతో ఖర్చు పెడతాడండి, ఏమైనంటే నా మీద తిరుగుబాటు చేస్తాడండి. ఇంకా నీకు దీర్ఘాయుష్యం ఎక్కడ వస్తుంది? అమ్మ నాన్న మాట వినకపోతే నీకు ఎట్టా నువ్వు బతుకుతావు? ఎలా జీవిస్తావు? నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని దీర్ఘాయుష్మంతుడు అంటే ఏంటని ఏది? అబ్రహాంకి ఏమొచ్చింది? ఏంటమ్మా? నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనం. నీకు కావాలంటే యవనస్తులారా, పిల్లలారా, మీ అమ్మను మీ నాన్నను గౌరవించండి, వారికి ఇబ్బంది పెట్టకండి.
దేవుని యందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, దేవుని మాటలు వినండి, దేవుని యొక్క ఆలయానికి రండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, ప్రార్థన కలిగి ఉండండి. మన దైవ సేవకులు వచ్చారు కదా, ఆ దైవ సేవకుని యొక్క పేరు బాబు పి జాన్. నాకు ఒక ప్రశ్న వేశాడు మా ఇంట్లో, వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టైం అని అడిగాడు. వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టైం? ఈరోజు దేవుడు నీకు నాకు అదే ప్రశ్న, మీ ప్రార్థన సమయం ఏది? చెప్పగలవా? చెప్పగలిగిన స్థితిలో ఈ సంఘము ఉండాలి. నేను ప్రార్థన చేస్తానండి, రోజు ముమ్మారు ప్రార్థన చేస్తానండి. లేదండి నేను రోజంతా ప్రార్థన చేస్తాను. రోజంతా ఎలాగా? బైక్ మీద వెళ్తుండే కూడా ఆ జస్వంత్కి మంచి ర్యాంకు వచ్చేటట్టు కాపాడు ప్రభువా. ఎక్కడ ఉన్నాను? బండి మీద ఉన్నా. అబిగయేలు కూతురు హాస్పిటల్లో ఉంది ప్రభువా, తన్ని కాపాడు ప్రభువా. ఎక్కడ ప్రార్థన చేస్తావు? అలాగా ప్రార్థన చేయొచ్చు. తెల్లవారి ప్రార్థన చేయొచ్చు, మధ్యాహ్నం ప్రార్థన చేయొచ్చు, రాత్రి ప్రార్థన చేయొచ్చు. వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టైం? పెట్టుకోండి. నేను కూడా పెట్టుకున్నాను ఆ దైవ సేవకుడు చెప్పిన తర్వాత. ప్రార్థన జీవితం మనల్ని మంచి స్థితిలో ఆశీర్వాదకరమైన జీవితానికి కారణమవుతుంది. దేవునితో సహవాసం ఆశీర్వాదకరం, దేవుని మాటలు వినడం ఆశీర్వాదకరం, దేవుని పని చేయడం ఆశీర్వాదకరం. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. మీటింగ్స్లో కష్టపడ్డారు, వంటల దగ్గర కష్టపడ్డారు, తుడిచారు, ఇదంతా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేశారు. ఎవరి కొరకు? దేవుని కొరకు చేశారు. దేవుడి పని మీరు చేశారు కనుక మీ పని దేవుడు చేస్తాడు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు వచ్చినటువంటి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కోరుకుంటున్నావా? నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనము, మంచి మరణము, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? అబ్రహాం వలె దేవుని మాట వినాలి. అబ్రహాం వలె దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. నీ విశ్వాసం చొప్పున మరికొంతమంది దేవుని దగ్గరికి వచ్చేటటువంటి జీవితం ఏదైతే నీవు గడుపుతావో అట్టి జీవితము ధనికరమైనది. అదే ఆశీర్వాదంతో కూడుకున్న లైఫ్. అది మనమందరము కోరుకుంటున్నాం. అది మనకు దక్కాలంటే అబ్రహాం వలె మనము కూడా ఈ భూమి మీద బతికున్న నాళ్ళు జీవించినప్పుడు మనము కూడా నిండు వృద్ధాప్యము, మంచి ముసలితనము, మంచి మరణము, మంచిగా సమాధి చేయబడడం, దేవుని దగ్గరికి వెళ్ళడం, ఇదే క్రైస్తవ జీవితానికి కావలసినది. అట్టి జీవితాన్ని మనము కోరుకుంటూ ప్రభువు ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపజేయనట్లు రణస్థలం నుండి వచ్చినటువంటి సోదరి గ్రేసి అమ్మ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మీ దాసుడు ఆడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. తండ్రి, ఈ లోకంలో ఆశీర్వదించబడాలంటే ఏ విధంగా జీవించాలో ప్రభా, ఏ విధంగా ప్రభా మీ దాసులు జీవించారు కూడా నాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అబ్రహాం జీవితాన్ని ముందుకు తీసుకొచ్చావు తండ్రి ప్రభా. అబ్రహాం ఏ విధంగా అయితే ప్రభా మీ మాటను నమ్మాడు, అబ్రహాం ఏ విధంగా అయితే ప్రభా మీకు ఏదైతే చూపించాడో ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి ప్రభా. తండ్రి, ఈ లోకంలో ఏమున్నప్పటికీ ఎలాగున్నప్పటికీ కూడా ప్రభా మీ మీద మేము నమ్మకం ఉంచుకున్నప్పుడు, మీ మీద మేము ఆధారపడినప్పుడు ప్రభా తండ్రి తప్పకుండా మమ్మల్ని నడిపిస్తామని మాట్లాడుతూ వచ్చావు తండ్రి. మీకు వందనాలు. అలాగే తండ్రి ప్రభా, అబ్రహాం ఏ విధంగా అయితే ప్రభా తనకి ఇష్టమైనది కూడా త్యాగం చేస్తూ వచ్చినప్పుడు ప్రభా తండ్రి దేవుడు ఎంతగానో ప్రభ మెచ్చుకున్నాడు తండ్రి ప్రభా. ఈ లోకంలో మేము కూడా ప్రభా తండ్రి ఎలాంటి కష్టము, ఎలాంటి బాధ వచ్చినప్పటికీ కూడా ప్రభా మీ మీద ఆనుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. ఎప్పుడైతే ప్రభ మేము ఆధారపడి మీ మీద ప్రభ మేము ఆనుకుంటామో ప్రభా ఫలవర్తమైన జీవితాన్ని మాకు ఇస్తామని మాట్లాడుతూ వచ్చావు తండ్రి. మీకు వందనాలు. వీటన్నిటికీ ప్రభ విశ్వాసం అనేది ఉండాలని మాట్లాడుతూ వచ్చావు తండ్రి ప్రభా. తన అబ్రహాము కూడా మిమ్మల్ని నమ్మినందుకు విశ్వాసులకు తండ్రి అయినట్టు
పరిస్థితికి వచ్చింది తండ్రి ప్రభా. మేము కూడా విశ్వాసంతో ప్రభా మా జీవితాన్ని ముందుకి నడిపే కృపను మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. తండ్రి మీకు దాసం ద్వారా ప్రతి ఒక్క మాటను బట్టి ప్రభా మేము కూడా అలా జీవించాలని మనస్సును మాకు దయచేయండి ప్రభా. మేము నిజమే ప్రభా ఒట్టి కొండలుగా వచ్చాం ప్రభా, నిండు కొండలుగా మేము అందరం వెళ్ళడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఈ సన్నిధిలో ఉండి జీవించడం కాదు కానీ బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రభా ఆ వాక్యానుసారమైన జీవితం అందరికీ మాకు దయచేయమని అడుచు ఈ చిన్న ప్రార్థన స్పర్శ నామని అడుగుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేసిన సహోదరికి వందనాలు చెల్లిస్తున్నాను. మనమందరం లేచి నిలబడదాం. దేవుని యొక్క సేవా పరిచర్య నిమిత్తము మన ప్రేమపూర్వక కానుకలను మనము సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రం. మనమందరం లేచి నిలబడదాం. మరి ఒక సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట మన మధ్యలో ఉండేటటువంటి సోదరులు కరుణాకర్ గారు వచ్చి పాడి వినిపించాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. స్థితి మారాలంటే స్తుతి చేయాలి, గతి మారాలంటే గమ్యం వెతకాలి. ఆ వచ్చిన వారు నాతో ఏకీభవించండి, రాని వారు చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపరుద్దాం. స్థితి మారాలంటే స్తుతి చేయాలి, గతి మారాలంటే గమ్యం వెతకాలి. స్థితి మారాలంటే స్తుతి చేయాలి, గతి మారాలంటే గమ్యం వెతకాలి. పరలోకం కావాలంటే ప్రభువే కావాలి, నెమ్మది కలగాలంటే ప్రభు యేసుని నమ్మాలి. పరలోకం చేరాలంటే ప్రభువే కావాలి, నెమ్మది కలగాలంటే ప్రభు యేసుని నమ్మాలి. స్థితి మారాలంటే స్తుతి చేయాలి, గతి మారాలంటే గమ్యం వెతకాలి. పరలోకం చేరాలంటే ప్రభువే కావాలి, నెమ్మది కలగాలంటే ప్రభు యేసుని నమ్మాలి. పౌలు శీలలు బందీలై ఉండగా దేవుని స్తుతించి పాటలు పాడగా, పౌలు శీలలు బందీలై ఉండగా దేవుని స్తుతించి పాటలు పాడగా, భూమి పునాదులు కంపించిపోయేను, భూమి పునాదులు కంపించిపోయేను. చెరసాలాధిపతి స్థితి మారిపోయేను, చెరసాలాధిపతి స్థితి మారిపోయేను. స్థితి మారాలంటే స్తుతి చేయాలి, గతి మారాలంటే గమ్యం వెతకాలి. పరలోకం కావాలంటే ప్రభువే కావాలి, నెమ్మది కలగాలంటే ప్రభు యేసుని నమ్మాలి. మేడు చెట్టు ఎక్కినాడు పొట్టివాడు జక్కయ్య, దేవుడు ఎవరని చూడగోరినాడు. మేడు చెట్టు ఎక్కినాడు పొట్టివాడు జక్కయ్య,
దేవుడు ఎవరని చూడగోరినాడు. యేసయ్య కన్నులెత్తి రమ్మని పిలువగా, యేసయ్య కన్నులెత్తి రమ్మని పిలువగా, త్వరగా దిగెను స్థితి మారిపోయెను. త్వరగా దిగెను స్థితి మారిపోయెను. స్థితి మారాలంటే స్తుతి చేయాలి, గతి మారాలంటే గమ్యం వెతకాలి. స్థితి మారాలంటే స్తుతి చేయాలి, గతి మారాలంటే గమ్యం వెతకాలి. పరలోకం కావాలంటే ప్రభువే కావాలి. నెమ్మది కలగాలంటే ప్రభు యేసుని నమ్మాలి. పరలోకం కావాలంటే ప్రభువే కావాలి. నెమ్మది కలగాలంటే ప్రభు యేసుని నమ్మాలి. దేవునికి స్తోత్రం. చక్కని స్తుతి గీతం ఆలపించిన సోదరులు కరుణగారి గారికి వందనాలు. ఈ యొక్క అర్పణలు దేవుడు స్వీకరించి ఇచ్చిన దానికంటే మరి అధికము దేవుడు అనుగ్రహించులాగున సోదరులు సత్యానంద శాస్త్రి గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. రాధమ్మ ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు వెందేవా, యేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నా మందిరములో ఆహారం వండునట్లు ప్రభువా మీరు తీసుకురండి అని సెలవు ఇచ్చిన రీతిగా ప్రభువా, ఏ బిడ్డ ఏ హృదయవాంఛతో ఇచ్చి ఉన్నారో ప్రభువా మీరు సహాయం దయచేయండి. హృదయాలని, మనస్సులను, తలంపులను సమస్తాన్ని ఎరిగిన దేవుడు దేవా నీకు స్తోత్రాలు. ఇచ్చిన ఆస్థాన్ని దీవించండి, 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కొరతలు లోటు తీర్చండి తండ్రి, నీకు స్తోత్రాలు. మీకు ఇచ్చి శోధించమని వాక్యంలో రాసి ఉన్న ప్రకారం ప్రభువా హృదయాంగీకారంగా ప్రభువా హృదయపూర్వకంగా మీకు ఇచ్చి శోధించడానికి మాకు సహాయం దయచేయండి. మా చేతులకు నిండుగా పని దయచేయండి దేవా నీకు స్తోత్రాలు. ఏ కష్టం చేసినా అయ్యా లాభమే కలుగుతుందని సెలవిచ్చిన రీతిగా మాలో తండ్రి సోమర్థనాన్ని తీసివేసి బ్రతికి ఉన్నంత కాలం మా కష్టార్జితంలో మేము బ్రతకడానికి 10 మందికి ఉపయోగపడే కృపను మాకు ధన్యతను దయచేస్తురమ్మని అడుగుచున్నా. ఏ ఎత్తబడిన కానుకలు తండ్రి నీ సేవలో నీ పరిచర్యలో వాడడానికి సహాయం దయచేయండి. విధవరాండ్రులు, లేమి ఉన్నవారు, అయ్యా ఆకలితో ఉండేవారు, ఇబ్బందుల్లో ఉండేవారికి ఉపయోగపడడానికి సహాయం దయచేయండి. ఇచ్చిన ప్రతి ఆస్థాన్ని దీవించి భద్రపరిచి బలపరిచి స్థిరపరిచి ప్రతి ఒక్కరిని నిండారులుగా దీవించి ఆశీర్వదించి మీ మహిమైశ్వర్యం చొప్పున ప్రతి ఒక్క జీవి కోరికలను మీరు తృప్తిపరుస్తున్న రీతిగా మాలో వచ్చిన మా సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డని మీ కృపలో భద్రపరిచి బలపరిచి స్థిరపరిచి నడిపించమని అయ్యా మరొక పర్యాంతం మేమందరము కూడుకొని నీరాకడ ఆలస్యమైతే ప్రభువా అంతవరకు మీ దీవెనలో మీ చేతుల క్రింద మమ్మల్ని మీ సిలువ చాటును భద్రపరిచి నడిపించి క్షేమమునిచ్చి శక్తినిచ్చి బలమునిచ్చి మీరే మమ్మల్ని ఆదుకుంటారని ఈ చిన్న ప్రార్థన మా ప్రియుడు రక్షకుడు నజరేయుడు యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన రాధమ్మకి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రొత్త వారు మందిరానికి వచ్చారు. వారందరికీ కూడా కల్వరీ ప్రేయర్ టెంపుల్ ఆహ్వానాన్ని తెలియజేస్తుంది. ప్రతి ఆదివారము ఉదయము 10 గంటల నుండి 12:30 గంటల వరకు ఆరాధన ఇక్కడ జరుగుతుంది. ప్రతి శుక్రవారము ఉదయము 10 గంటల నుండి 12:30 గంటల వరకు ఈ మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి. కనుక ఆసక్తి కలిగిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు వచ్చి ప్రార్థనలు పాల్గొని వెళ్ళాలని ప్రేమతో మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి సంఘములో కొంతమంది
ఆ, అనారోగ్యంతోనూ బాధపడుతున్నారు. సంఘానికి మనవి చేస్తున్నాను, వినండి. వారి కొరకు సంఘం ప్రార్థన చేయాలి. అబిగయలమ్మ కుమార్తె దేవి పావని మరి రిమ్స్ ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రిలో మరి తను డెలివరీ కొరకు అక్కడ ఉంచబడింది కనుక ఆమె సుఖప్రదమైనటువంటి కాన్పు కొరకు ప్రార్థన చేయాలి. అవకాశం ఉన్నవాళ్ళు పెద్ద ఆసుపత్రిని దర్శించి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి రావాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాగనే మన సంఘంలో మరియమ్మ కొరకు ప్రార్థన చేయండి. ఈశ్వరమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. జగదీష్ కొరకు, సోదరు జగదీష్ కొరకు ప్రార్థన చేయండి. అలాగనే బృందావని లక్ష్మణరావు భార్య కొరకు ప్రార్థన చేయండి. ఆమ్దల వలస మరి చిన్నమ్మి కుమారుడు రమేష్ కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వారు ఇబ్బందుల్లో ఉన్నారు. నేను చెప్తున్నానంటే మీరు ప్రార్థన చేయాలని చెప్తున్నాను నేను. అలాగే లోకేష్, భవానీ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకెవరైనా శ్రమల్లో ఉంటే, అనారోగ్యంతో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ప్రార్థన చేయండి. లింగరాజు గారు తన భార్య లక్ష్మి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సంఘానికి నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగ ప్రార్థన చేసినప్పుడు సంఘ ప్రార్థన దేవుడు వింటాడు. పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? పేతురు యొక్క సంఖ్యలు ఊడిపోయాయి, విముక్తి కలిగింది. అమ్మా, మీకు అనుకూల సమయంలో వీరందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా సంఘ ప్రార్థన వింటాడు. అలాగనే ఈ వారము సంఘ కార్యక్రమాల గురించి ప్రకటన చేస్తాను. మీరు అందరూ వస్తున్నారు. గత వారము క్రిస్దాస్ గారి యొక్క కుమారుడు సాల్మన్ పుట్టినరోజుకి అందరూ వచ్చారు. చక్కని బహుమానం అందించారు. దీవెనకరంగా జరిగింది. అలాగే మీటింగ్స్కి వచ్చారు, ఆశీర్వదింపబడ్డారు, దీవించబడ్డారు. ఈ వారంలో జరిగేటటువంటి సంఘ కార్యక్రమాలు 24వ తేదీ మంగళవారము గృహ కూడిక ఆర్ పౌలు గారి ఇల్లు తమిళనాడుపేటలో ఆర్ పౌలు గారి ఇంట్లో జరుగుతుంది. 7:30కి సంఘం రావాలని మనం చేస్తున్నాను. 25వ తారీఖు బుధవారము ప్రత్యేక ప్రార్థన కూడిక మున్సిపేట సోదరులు ఆనందరావు గారి గృహంలో జరుగుతుంది. సంఘం అంతా రావాలని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. 26వ తారీఖు గురువారము స్త్రీల కూడిక తమ్మినాడిపేట గ్రామంలో జరుగుతుంది. స్త్రీలైనటువంటి వారు పాల్గొని ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. 27వ తారీఖు శుక్రవారము ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు ఈ మందిరంలో, రాత్రి 7:30 గంటల నుండి 9 గంటల వరకు తమ్మినాడిపేట గ్రామంలో ఉన్న మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. తప్పకుండా ఏదో ఒక దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వదింపబడాలని నేను ప్రేమతో మీకు మనవి చేయించున్నాను. దేవునికి స్తోత్రం. యేసయ్య విమోచన పండుగలు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు దీవించాడు. మరి అందు నిమిత్తమై మీరు గుప్పిలు విప్పి మీ ప్రేమపూర్వక కానుకలను సమర్పించారు. మరి ఇంకా లెక్క పూర్తి అవ్వలేదు కానీ